షలోం. ప్రభు నామంలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎస్తేరు గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దానికంటే ముందుగా ప్రకటన గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను మనం పరిశీలన చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేనతనికి దేవుడనయుందును, అతడు నాకు కుమారుడయుండును. ఈ ప్రకటన గ్రంథంలోని వాక్యాలన్నిటినీ మనం పరిశీలించినట్లయితే ఒక విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏంటి ఆ విషయము అనంటే, జయించిన వారు. ఎవరైతే జయించిన వారి గుంపులో ఉంటారో వారికి మాత్రమే క్రీస్తుతో పాటుగా ఆయన సింహాసనమునందు కూర్చునే ధన్యతను పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే జయించిన వారి గుంపులో ఉంటారో వారు మాత్రమే ఆ మరుగై ఉన్న మన్నాను భుజించే అర్హతను పొందుకుంటారు అని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఈ జయించిన వారు ఒక తెల్లని వస్త్రాలను పొందుకుంటారంట. ఈ జయించిన వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు తన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. సో నీవు నేను కూడా అటువంటి అనుభవంలోనికి వెళ్ళాలి అనంటే జయించిన వారి గుంపులో ఉండడం చాలా ప్రాముఖ్యం. నీవు నేను కూడా ఆ జయించిన వారి యొక్క గుంపులో ప్రవేశించాలి అనంటే అసలు ఎవరు ఈ జయించిన వారు, వీరి జీవితం ఏంటి, వీరు కలిగి ఉన్న గుణగణాలు ఏంటి అని పరిశీలన చేయడం, తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు అనంటే నీవు నేను జయించువారుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అసలు ఈ జయించువారి యొక్క జీవితం ఏంటి అని తెలుసుకోవాలి అనంటే ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా వీరి గురించి మనకు తెలియజేయబడుతుంది. వీరు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగానే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపే జయించిన వారు. సో వారి యొక్క లక్షణాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఏంటివి అని అనంటే, మొట్టమొదటిగా వారు పిలువబడిన వారు, రెండవదిగా ఏర్పరచబడిన వారు, మూడవదిగా నమ్మకమైన వారు. సో జయించిన వారి యొక్క జీవితంలో ఈ 3 స్థాయిలు స్పష్టంగా కనబడతాయి. ఇంకొక మాటలో చెప్పాలి అనంటే, ఎవరైతే ఈ 3 స్థాయిల గుండా ప్రయాణం చేస్తారో వారు మాత్రమే జయించిన వారిగా పరిగణింపబడతారు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దయచేసి గమనించండి. ఈ 3 స్థాయిల గుండా ప్రయాణం చేసి జయించిన వారి గుంపులో మనం చేర్చబడాలి అనంటే మనం ఏం చేయాలి, ఎటువంటి జీవితాన్ని జీవిస్తే ఈ జయించిన వారి గుంపులో మనం చేర్చబడతాము అని ఆలోచించినట్లయితే ఎస్తేరు యొక్క జీవితం ఒక పర్ఫెక్ట్ మాదిరిగా మనకు కనబడుతుంది. ఎస్తేరు యొక్క జీవితం ఒక చక్కటి సాదృశ్యముగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎస్తేరు యొక్క గ్రంథంలోనికి మనం ప్రవేశిద్దాం. ఎస్తేరు గ్రంథంలోని మనము చదివే వాక్య భాగం యొక్క సందర్భాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, రాజైన అహష్వేరోషు రాణి అయిన వస్తి తన ఆజ్ఞకు అవిధేయత చూపించడం వలన రాజును రాజుతో పాటు ఉన్న పెద్దలందరూ కలిసి రాజ్యమునకు ఒక కొత్త రాణిని ఎంపిక చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. దానిలో భాగంగానే రాజ్యంలో ఉన్న సౌందర్యమైన కన్యకలందరూ వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రాజకోటలోనికి ప్రవేశించాలి అని ఒక చాటింపు వేస్తారు.
ఆ రకంగా ఆహ్వానాన్ని పొందుకున్న ఎస్తేరు రాజకోటలోనికి ప్రవేశించిన సందర్భం అది. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఈ యొక్క ఎస్తేరు కూడా రాణి అవ్వాలి అనేసి ఆ రాజకోటలో నుండి వచ్చిన ఆహ్వానాన్ని పొందుకొని రాజకోటలోనికి ప్రవేశించింది. ఇదే పిలువబడిన స్థాయి. ఇంతకుముందు చెప్పాం కదా, జయించిన వారు ఎన్ని స్థాయిలను కలిగి ఉంటారు? పిలువబడిన వారిగా ఉంటారు, ఏర్పరచబడిన వారిగా ఉంటారు, నమ్మకమైన వారిగా ఉంటారు. మొట్టమొదటిగా ఎస్తేరు పిలువబడింది. మనం కూడా రక్షణ ఆహ్వానాన్ని పొందుకొని ఆ రక్షణ ఆహ్వానమునకు స్పందించి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుట ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలిగాం. దేవుని యొక్క రాజ్యంలోనికి పిలువబడ్డాం. ఇదే మొదటి స్థాయి, పిలువబడిన స్థాయి. దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉన్నది అని అంటే, పిలువబడిన వారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఏంటి ఆ నెక్స్ట్ లెవెల్ అంటే? ఏర్పరచబడిన స్థాయి. పిలువబడిన మనం అక్కడే ఉండకుండా ఏర్పరచబడే స్థాయికి వెళ్ళాలి. అలా ఏర్పరచబడాలి అంటే ఏం చేయాలి అనేది ఎస్తేరు జీవితాన్ని గనక మనం పరిశీలించినట్లయితే అదే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఆ చివరి భాగంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఎస్తేరు పిలువబడింది. పిలువబడిన తరువాత హేగే వశమునకు అప్పగింపబడినట్లుగా వాక్యంలో చూస్తాం. ఇక్కడ హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాడు. పిలువబడిన మనము ఏర్పరచబడాలి అని అంటే మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ దేవునికి మనలను మనం అప్పగించుకునే అనుభవంలోనికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడే అనుభవంలోనికి వెళ్ళాలి. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని యొక్క ఆత్మకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎక్కడికెక్కడికి నడిపిస్తాడు, ఏ ఏ అనుభవాల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు అని పరిశీలించినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను, ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. ఈ యొక్క ఎస్తేరు హేగే వశంలో ఉండడానికి తనను తాను అర్పించుకునేది కాబట్టి, ఇష్టపడినది కాబట్టి హేగే ఏం చేశాడు? తనకు రాజకోటలో ఒక శ్రేష్టమైన గదిని కేటాయించాడు. చక్కటి ఆహార పదార్థాలను ఇచ్చాడు. అలాగే తనకు సహకరించడానికి 7 ఆడపిల్లల్ని ఇచ్చాడు. అంతేకాదు సుగంధ వస్తువులను ఈ యొక్క ఎస్తేరుకి ఇవ్వడం జరిగింది. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణలో ఉండడానికి ఇష్టపడినట్లయితే ఈ అనుభవాల గుండా మనం వెళ్తాం. ఏంటి ఈ శ్రేష్టమైన స్థలము, ఆహార పదార్థాలు, 7 ఆడపిల్లలు, సుగంధ వస్త్రములు, వీటి యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా శ్రేష్టమైన గది. ఈ శ్రేష్టమైన గది దేనికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది అని అంటే ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. ఎస్తేరు హేగే వశంలో ఉండడానికి ఇష్టపడింది కాబట్టి ఆమెకు ఒక చక్కటి గదిని హేగే కేటాయించాడు. నిజంగా మనం కూడా పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణలో ఉండడానికి ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ శ్రేష్టమైన గది అనుభవంలోనికి తీసుకెళ్తాడు. అంటే ఒక లోతైన వ్యక్తిగతమైన ప్రార్థన జీవితంలోనికి నడిపిస్తాడు.
అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. ఒక వ్యక్తిగతమైన ప్రార్థన జీవితం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో కూడా ఆయన వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఆ అభిషేకాన్ని పొందుకోగలిగాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, మార్కు సువార్త 6వ అధ్యాయం 46వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఈ వాక్యాలన్నిటిలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను పంపివేసి ఒంటరిగా కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. రాత్రంతయు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. వేకుజామునే ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. పిలువబడిన మనము దేవుని చేత ఏర్పరచబడాలి అనంటే ఈ శ్రేష్టమైన స్థలము, శ్రేష్టమైన గది యొక్క అనుభవాన్ని కలిగి ఉండాలి. అనగా ఆ లోతైన వ్యక్తిగతమైన ప్రార్థన జీవితపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన జీవితము దేవుని యొక్క పోలికలోనికి మనల్ని తీసుకెళ్తుంది. ఆ ప్రసన్నత చేత, ఆ వెలుగు చేత, ఆ అభిషేకము చేత మనల్ని నింపుతుంది. ఇటువంటి ప్రార్థన అనుభవం లేకుండా మనం ఏర్పరచబడలేము అనేది గమనించాలి. అందుకే మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ ఎడతెగక ప్రార్థన చేయుడి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. దయచేసి గమనించండి, పిలువబడిన మనము ఏర్పరచబడాలి అనంటే ఈ అనుభవాన్ని, ఈ లోతైన ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకుందాం. ఆ శ్రేష్టమైన గది తరువాత హేగే ఎస్తేరుకు గ్రాంట్ చేసింది ఏంటి అనంటే భోజన పదార్థములు, శ్రేష్టమైన భోజన పదార్థములు ఇచ్చాడంట. ఈ భోజన పదార్థములు వాక్యపు జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజింపుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని నా ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. పిలువబడిన మనము ఏర్పరచబడాలి అనంటే మొట్టమొదటిగా ఆ శ్రేష్టమైన గది అనుభవాన్ని కలిగి ఉండాలి. దాని తరువాత ఈ భోజన పదార్థములు భుజించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అనగా దేవుని యొక్క వాక్యమును భుజించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును. కీర్తనలు 119, 130 వచనంలో ఆయన వాక్కు వెల్లడి అగుట చేతనే వెలుగు కలుగుతుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రతిదినము దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని యొక్క వాక్కును నేను భుజించాను అన్న అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందరైతే ఆ దేవుని వాక్కును భుజించే అనుభవాన్ని కలిగి ఉంటారో వారిలో మాత్రమే ఈ జీవం నిలిచి ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. వారు వెలుగు చేత నింపబడతారు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఆ వాక్యము రెండంచుల ఖడ్గము వలె మన శరీరమును, ఆత్మను వేరుపరుస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దయచేసి గమనించండి బిడ్డలారా, వాక్యమును మన హృదయంలో కలిగి ఉండకుండా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఈ వాక్కు నేను పొందుకొని ఉన్నాను, ఈ వాక్కు ద్వారా దేవుడు నన్ను దర్శించాడు అన్న అనుభవం నిజంగా మనలో ఎంతమందికి ఉంది? ప్రతి దినము ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలంట. భోజనముగా ఆ వాక్యాన్ని మనం భుజించాలి. అప్పుడు మాత్రమే మనం ఏర్పరచబడతాము అనేది మనం గ్రహించాలి. అంతేకాదు 7 చెలికత్తెలను ఎస్తేరుకు ఈ హేగే కేటాయించాడంట. ఈ చెలికత్తెలు సహవాసమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన జీవితం, శ్రేష్టమైన గది, ప్రార్థన జీవితం, భోజన పదార్థాలు, వాక్యమును చదివే అనుభవం, వాక్యములను లోతుగా పరిశీలించే అనుభవం. మూడవది చెలికత్తెలు, సహవాసం. ఈ చెలికత్తెలు ఎస్తేరుకు ఎందుకు ఇవ్వబడ్డారు అనంటే ఎస్తేరుకు సహాయం చేయడానికి, ఎస్తేరు ఏర్పరచబడడానికి ఈ చెలికత్తెలు సహకరించడానికి. అంటే
మనం ఏర్పరచబడాలి అని అంటే నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాను, నా బైబిల్ నేను చదువుకుంటున్నాను, ఇంకా ఆదివారం వచ్చింది అని అంటే యూట్యూబ్లో ఏదో వాక్యం వింటున్నాను లేదా ఆరాధన టీవీ చూస్తున్నాను అంటే సరిపోదు. నీవు నేను సంఘములో భాగం అవ్వాలి. ఒక సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలి అనేది ఆప్షన్ కాదు, ఆజ్ఞ అని గ్రహించాలి. అందుకే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనంలో వాక్యం ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొందరు మానుకుంటారంట. రెండో రాకడ దగ్గర పడుతున్న కొలది మందిరం అంటే ఒక క్యాజువల్ స్పిరిట్ వచ్చేసిద్ది. ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఇంట్లో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా, చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే వింటాడా అని అధిక తెలివిని కలిగి ఉంటారు. ఎందుకు సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని అంటే ఒకరికొకరు పురికొల్పుకోవడానికి, ఒకరికొకరు హెచ్చరించుకోవడానికి, ఒకరినొకరు బలపరుచుకోవడానికి ఆ సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదటిది శ్రేష్టమైన గది ప్రార్థనా జీవితం, రెండవది భోజన పదార్థాలు వాక్య జీవితం, మూడవది చెలికత్తెలు సహవాసం, నాలుగవది ఈ హేగే కేటాయించిన నాలుగవది ఏంటి అని అంటే పరిమళ క్రియల కొరకైన సుగంధ వస్తువులు. ఇంకో మాటలు చెప్పాలి అని అంటే సుగంధము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసని అయి ఉన్నాము. ఎప్పుడైతే మనం ఈ ప్రార్థన అనుభవం, ఈ వాక్యాన్ని ధ్యానించే అనుభవం, ఆ సహవాసంలో ఉంటూ బలపరచబడుతూ హెచ్చరింపబడుతూ ముందుకు కొనసాగుతామో అప్పుడు మనం ఎలా తయారు చేయబడతామంట? రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మనము క్రీస్తు సువాసనగా మార్చబడతామంట. మన జీవితము ఒక సువాసనగా మార్చబడిద్ది. పిలువబడిన మనము ఏర్పరచబడిన అనుభవంలోనికి వెళ్ళాలి అని అంటే తప్పకుండా ఈ 4 అనుభవాలను మనం కలిగి ఉండాలి. అందుకే మత్తయి సువార్త 22వ అధ్యాయం 14వ వచనంలో పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొద్దిమందే అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకు అనేక మంది పిలువబడ్డారు కానీ కొంతమంది ఏర్పరచబడ్డారు? ఎందుకు అనంటే వారు పిలువబడిన స్థితిలో ఉన్నారు కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆశను వారు కలిగి లేరు. అంటే ఇంకొక మాటలో చెప్పాలి అనంటే ఈ లోతైన ప్రార్థన అనుభవం, ఈ వాక్యపు అనుభవం, ఈ సహవాసము వారి జీవితం ఒక సుగంధముగా మారే అనుభవం వారిలో లేదు. అందును బట్టి అనేక మంది పిలువబడినా కానీ కొంతమంది మాత్రమే ఏర్పరచబడుతూ ఉన్నారు. దయచేసి గమనించండి, నిజంగా పిలువబడ్డాం దేవుని కృప ద్వారా, కానీ ఏర్పాటు చేయబడాలి అనంటే దేన్ని చూసి దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి? మనలో దేనిని చూసి దేవుడు మనల్ని ఏర్పరచుకోవాలి? ప్రార్థన జీవితం ఉన్నదా? ప్రతిదినము వాక్యమును ధ్యానించే అనుభవంలో ఉన్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. 3వ గుంపు ఏమిటి అనంటే నమ్మకముగా ఉండుట. 3వ స్థాయి నమ్మకముగా ఉండుట. ఎస్తేరు 4వ అధ్యాయం 16వ వచనాన్ని గనక మనం పరిశీలించినట్లయితే, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండిడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగానున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించెదను. ఇది నమ్మకముగా ఉండే స్థాయి. ఒకప్పుడు ఎస్తేరు దీన స్థితిలో ఉన్నది, తల్లిదండ్రులను కోల్పోయిన స్థితిలో ఉన్నది. కానీ అంత దీన స్థితిలో నుండి రాణిగా ఏర్పరచబడిన స్థితిలో ఉండి లగ్జరీని అనుభవిస్తూ ఉన్నా కానీ తాను మొదటిగా కలిగి ఉన్న భారాన్ని కోల్పోలేదు. అప్పుడు ఎటువంటి నమ్మకత్వమును భారమును కలిగి ఉన్నదో ఇప్పుడు కూడా అదే భారాన్ని కలిగి ఉన్నది. చాలాసార్లు స్టార్టింగ్లో చాలా బాగా ఉంటాం, కొంచెం ఆశీర్వదింపబడగానే, కొంచెం మన స్థాయి మన స్థితి పెరగగానే చాలామంది జీవితాలలో
మాట మారిపోయింది, మనుషులను ట్రీట్ చేసే విధానం మారిపోయింది. ఒకలాంటి గర్వం వారి మాటల్లో, వారి చూపుల్లో కనపడింది. దేవుడు కృప ద్వారా నేను ఏర్పరచబడ్డాను, దేవుడి కృప ద్వారా నేను ఈ స్థాయిని పొందుకున్నాను అన్న ఆ స్పృహ వారిలో ఎంత మాత్రం కనపడదు. దయచేసి గమనించండి, దేవుడు మనకిచ్చిన కొంత అయినా కానీ, కొద్దిదైనా కానీ అందులో ఎంత అణిగిమణిగి ఉంటున్నాం, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉంటున్నాం. ఒకప్పుడు హెల్త్ బాలేక దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఉండొచ్చు, దేవా స్వస్థపరచు. ఒకవేళ దేవుడు స్వస్థపరిచాక ఆ హెల్త్ విషయంలో, ఆ ఆరోగ్యం విషయంలో, ఆ శరీరంలోని బలము విషయంలో ఎంతవరకు దేవునికి నమ్మకముగా ఉంటుంది. దేవుడు ఒకప్పుడు అప్పుల్లో ఉన్న మనల్ని ఒక చక్కటి ఆర్థిక స్థితికి తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఆ ఆర్థిక స్థితిలో దేవునికి ఎంతవరకు నమ్మకముగా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకుందాం. దయచేసి గమనించండి, జయించిన వారు ఈ 3 స్థాయిలను కలిగి ఉంటారు. ఈ 3 స్థాయిలను కలిగి ఉన్నవారు మాత్రమే జయించిన వారిగా పరిగణించబడతారు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారిగా నీవు నేను ఉండాలి అనంటే ఈ అనుభవాల గుండా ప్రవేశిస్తేనే మనం ఏర్పరచబడతాం. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమందే. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పిలువబడిన వారు అనగా 30 ఫలించేవారు, ఏర్పరచబడిన వారు అనగా 60 ఫలించేవారు, నమ్మకముగా ఉండేవారు అనగా 100 ఫలించేవారు. ఆ 100 ఫలించే జీవితాన్ని నీవు నేను అనుభవించాలి, పొందుకోవాలి అని దేవుడు ఆశపడతా ఉంటున్నాడు. చిన్నపిల్లలుగా ఉండక చిన్నపిల్లల నుండి యవనస్తుల స్థాయికి, యవనస్తుల స్థాయి నుండి తండ్రుల యొక్క పరిపక్వతలోనికి వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. దయచేసి గమనించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మోకరించి, అయా నీ కృప చేత నన్ను కుమ్మరించు ప్రభువా, నీ కృపను నాకు అనుగ్రహించు దేవా. అయా పిలువబడిన నేను ఏర్పరచబడాలి. తల్లి గర్భంలో ఏ పని నిమిత్తమైతే నీవు నన్ను సృష్టించావో ప్రవ్వా, ఏ చిత్తాన్నైతే కలిగి ఉన్నావో ఆ చిత్తం నా ఎడల ప్రవ్వా నెరవేర్చబడాలి దేవా అని దేవుని సన్నిధిలో ఏర్పరచబడుటకు ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. కృప కొరకు మాత్రమే కాదు కానీ మనమేమి చేయాలో వాటిని చేయవారమై ఉన్నాము. ప్రార్థన, వాక్యం, సహవాసం. అంతేకాదు స్థితి మారినా, స్థాయి మారినా దీనత్వము, తగ్గింపు కలిగి నమ్మకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు నీవు నన్ను నడిపించి జయించిన వారి గుంపులో చేర్చబడుటకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.